హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని కొత్త వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న ఈనాడు దినపత్రికలో మనం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు అనే ప్రధాన వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ఉపాధ్యాయుల బదిలీలకు మే 30వ తేదీ వరకు ఉన్న సర్వీసును పరిగణలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. బదిలీలు, పదోన్నతులు 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తారు. హేతుబద్ధీకరణకు సంబంధించి డైస్లో వివరాల నమోదుకు మరోసారి అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు సంబంధించి న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉన్నందున బదిలీల నుంచి వారికి మినహాయింపు వచ్చే అవకాశం ఉంది. వారు కావాలనుకుంటే బదిలీలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు అనేటువంటి వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మనకు చాలామంది మనకు ఈ టీచర్ల యొక్క బదిలీలే మే చివరి దాకా పడుతుంది. మరి వారిని సర్దుబాటు చేసే వరకే జూన్ రావచ్చేమో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏమో అనే డైలామాలో చాలామంది డిఎస్సి అభ్యర్థులు అయితే ఉన్నారు. మరి అలాగే మనకు ఈ మధ్యనే వస్తున్నటువంటి వార్తా కథనాల్లో వివిధ జిల్లాల్లో ఖాళీలు అనేవి మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే చాలామంది సందిగ్ధంలో అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, మరి ఇప్పట్లో అసలు డిఎస్సి జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే రకరకాల సందిగ్ధంలో ప్రిపరేషన్కు ఆటంకంగా ఏర్పడి ఒక ఒత్తిడికి గురవడం అనేది సహజంగా జరిగేటువంటి విషయమే. అయితే ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు లేదా కాలేజీల్లో పనిచేసేవాళ్ళు లేదా డిఎస్సి కోసమే కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు కొన్ని లక్షల సంఖ్యలో మన రాష్ట్రంలో ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా విషయాలపైన ఆధారపడి ఉంది. మనకు గతంలో నీలం సాహ్ని గారు ఎన్నికలకు సంబంధించి ప్రకటన కూడా మార్చి 9 కల్లా మనకు ఓటర్ల జాబితా ప్రకటించాలి, ఏప్రిల్లో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది కాబట్టి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది స్పష్టంగా. మరి ప్రభుత్వం అయితే ఈ కొత్త ఘన విభజన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనే యోచనలో ఉంది. అందువల్ల మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వానికి తప్ప ఏ దినపత్రిక కానీ ఎవరికి కూడా అధికారులు కూడా స్పష్టంగా తెలియనటువంటి విషయము. ఒకవేళ మార్చి 19 జాబ్ క్యాలెండర్ అన్నారు కాబట్టి అంతలోపే మనకు ఎలక్షన్ కోడ్ కనుక వచ్చినట్లయితే ఆ జాబ్ క్యాలెండర్ కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయినట్లయితే మార్చి 19 మనకు జాబ్ క్యాలెండర్ అయితే కంపల్సరీగా వస్తుంది. జాబ్ క్యాలెండర్లో మనకు షెడ్యూల్ క్లియర్గా తెలుస్తుంది. బీఈడి ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనేది పోస్టుల స్పష్టత కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే విషయాన్ని మనం నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మనకున్న అవకాశం ఏమంటే, స్కూల్లో కానీ కాలేజీలో పనిచేసేవారు చాలామంది మనకు జూన్ వరకు అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా మార్చ్, ఏప్రిల్, మే దాదాపు 3.5 నెలల సమయం దొరుకుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు షెడ్యూల్ని బట్టి మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్ కాలేజీలో జాయిన్ అవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవడానికి మనకు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలనే దాన్ని మనం నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే వస్తుందా లేదా డిఎస్సి పోస్టులు ఎన్ని ఉంటాయనే విషయాన్ని పక్కన పెట్టి మనకి ఎప్పుడు వచ్చినా మనం సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యి మన దగ్గర సబ్జెక్టు బాగా సంపాదించుకున్నామంటే ఎప్పటికైనా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఒకవేళ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో వచ్చిన జూన్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ జరుగుతాయి కంపల్సరిగా. ఒకవేళ అలా కాకుండా మేలోనో జూన్లోనో వచ్చిందనుకోండి, అప్పుడు జూన్ లేదా జూలై, ఆగస్టు వరకు ఎగ్జామ్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనము స్కూల్ లేదా కాలేజీలో జాయిన్ అయినప్పటికీ ఒక 2 నెలల సమయాన్ని మనం యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకొని మనం డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అందుకని మనము ఉన్న ఈ 3 నెలల సమయాన్ని ప్రిపరేషన్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అవ్వడం తప్ప మనం చేసేదైతే ఏమీ లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకు సమయం అనేది ఆల్రెడీ మనం గత టెట్లు, గత డిఎస్సిని చూసాం. 45 డేస్ నుండి 50 డేస్ కంటే ఎక్కువ సమయం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు అయితే లేవు. కాబట్టి మనం ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక పోస్టుల విషయానికి ఎన్ని వస్తాయి ఏమనేది కూడా అసలు మనం గతంలో చూసాము. ఒక్కో రోజు ఒక్కో రకంగా దినపత్రికల్లో వార్తలు రావడం జరిగింది. కానీ 16,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి 3,600 లేకపోతే 2,000 అనేటువంటి సంఖ్య ఎవరికి స్పష్టంగా తెలియదని మనకు ఉపాధ్యాయ సంఘాల పెద్దలైతేనేమి చాలామంది నుంచి వస్తున్నటువంటి విషయాలు. కాబట్టి పోస్టుల విషయం పక్కన పెట్టి మనం 100% జాబ్ కొట్టాలనుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మనకు ఈ సమయం దొరికింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడం తప్ప మనం అనవసరమైన విషయాలు ఆలోచించడం వల్ల మనకు సమయం వృధా అవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మనం నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి అది ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలాగా మనకు ఎగ్జామ్స్ రాయడం కానీ, సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం కానీ మనం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో స్కూళ్ళ నుండి వచ్చి ప్రిపేర్ అయ్యేవారు, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటారు. ఇది అలాంటి వాళ్ళకి మంచి అవకాశం, మంచి సమయం దొరికింది.
అందువల్ల మనము ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ బట్టి మనకు పాత జిల్లాల ప్రకారంగానే నోటిఫికేషన్ వస్తుందా అని కూడా చాలామందికి సందిగ్ధంలో ఉన్నారు. అయితే అది కొత్త జిల్లాల, పాత జిల్లాల ఎన్ని పోస్టులు ఉంటాయనే విషయాలు స్పష్టంగా నోటిఫికేషన్లోనే మనకు తెలుస్తాయి. అయితే నార్మలైజేషన్ రద్దు చేసే విషయం పైన అయితే పూర్తిగా మనకు ప్రభుత్వం నుండి మంచి స్పందన అయితే వస్తుందనే విషయాన్ని అయితే మనం ఆశించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.